ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం అండి. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు శ్రావణ సోమవారం. ఈ కథను వింటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి. కథ ఏం వింటాములే అనుకోకండి, మంచి పని ఎప్పుడన్నా చేయొచ్చు. ఈ కథ ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియచేస్తుంది. భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్లకు ఎప్పటికీ కూడా బాధపడరు, చివరికి సంతోషంగా ఉంటారు అని నిరూపిస్తుంది. భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించాలి కానీ ఆయన ఇవ్వనిదంటూ ఏమీ ఉండదని తెలియచేస్తుంది. దేవుడికి కావలసింది భక్తి ప్రధానము. మీరు నమ్మడం జరుగుతుంది ఈ కథ విన్న తర్వాత. ఇక ఆలస్యం చేయవద్దు, కథ మొదలు పెడదామండి. అమర్పూర్ గ్రామంలో ఓ ధనిక వ్యాపారి ఉండేవాడు. అతడు పరమ శివభక్తుడు. సమాజంలో ఎంతో పేరు ఉన్న ఆయనకి బిడ్డలు లేరు అన్న బాధ ఎప్పుడూ తలచివేస్తూ ఉండేది. తన వ్యాపారాన్ని తర్వాత ఎవరు చూసుకుంటారని నిత్యం ఆందోళన చెందుతూ ఉండేవాడు. కొడుకు పుట్టాలని ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ రోజు సాయంత్రం శివుడికి నెయ్యితో దీపాన్ని వెలిగిస్తూ ఉండేవాడు. ఇలా ప్రతి సోమవారం వ్రతం చేసేవాడు. ఒకరోజు పార్వతీదేవి ఈ వ్యాపారిని చూసి పరమేశ్వరుడితో, మీకు నిజమైన భక్తుడు ఈ వ్యాపారి అని చెప్పింది. అంతేకాకుండా అతడికి కొడుకు పుట్టాలని ఎందుకు అనుగ్రహించకూడదని ప్రశ్నించింది. ప్రతి వ్యక్తి తన కర్మలను ఫలితాన్ని పొందుతాడని పరమేశ్వరుడు చెప్పాడు. దానికి పార్వతీదేవి ఒప్పుకోలేదు. శివుణ్ణి అతన్ని అనుగ్రహించమని కోరింది. ఇక ఆ రోజు రాత్రి శివుడు వ్యాపారి కలలో కనిపించి అతనికి కొడుకు పుట్టేలా అనుగ్రహిస్తాడు. అయితే ఆ కుమారుడు 16 ఏళ్లే జీవిస్తాడని మహాదేవుడు వరమిచ్చాడు. ఒక పక్క సంతోషంగా ఉన్న మరో పక్క తక్కువ కాలమే జీవిస్తాడని విచారం మొదలైంది. శివుడు ఇలా వరం ఇచ్చిన తర్వాత కూడా ఆ వ్యాపారి మాత్రం ఉపవాస వ్రతం కొనసాగిస్తూనే ఉన్నాడు. శివ పూజను యథావిధిగా చేసేవాడు. శివుడు వరం ప్రకారం వ్యాపారి భార్యకు కొడుకు పుట్టాడు. ఆ బిడ్డకి అమర్ అని పేరు పెట్టాడు. 12 సంవత్సరాల వయసులో అతను తన దీపు మామతో కలిసి కాశీకి చదువుకోవడానికి వెళ్ళాడు. దారిలో వారు ఎక్కడైతే రాత్రి విశ్రాంతి తీసుకున్నారో అక్కడ యాగాలు చేసే బ్రాహ్మణులు భోజనం పెట్టేవారు. ఒకరోజు అతను రాజకుమార్తె వివాహం జరిగే నగరానికి వెళ్లారు. తన కుమారుడికి ఒక కన్ను చెవి ఉండడంతో వరుడు తండ్రి ఆందోళన చెందాడు. వివాహం జరగదేమో అనే భయం వెంటాడింది. పెళ్లి కొడుకు అమర్ను చూసి, నువ్వు నటిస్తే బోలెడన్ని డబ్బులు ఇస్తానని చెప్పాడు. దురాశతో దీపుమామ చెప్పిన దానికి ఒప్పుకున్నాడు అమర్. అమర్ చంద్రికను వివాహం చేసుకున్నాడు. అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు అమర్ యువరాణితో, నీకు నాకు పెళ్ళయింది, నేను కాశీలో విద్యాభ్యాసం చెయ్యబోతున్నాను అన్నాడు. ఇప్పుడు మీరు ఎవరి భార్య అవుతారని అడిగాడు. దీంతో యువరాణి తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అలాగే మరోవైపు కాశీలో అమర్ విద్యాభ్యాసం ప్రారంభించాడు. 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యాగాన్ని చేశాడు. ఆ యాగం తర్వాత అన్నదానము, దానాలు, దక్షిణం బ్రాహ్మణులకు ఇచ్చి సంతృప్తి పరిచాడు. ఆ తర్వాత రాత్రి సమయానికి శివుడు వరమిచ్చినట్టుగానే అమర్ ప్రాణాన్ని విడిచాడు. అమర్ మరణవార్త తెలిసిన మామ దీపు కన్నీరు మున్నీరుగా విలపించాడు. అక్కడి నుండి శివుడు, పార్వతి వెళ్ళిపోతున్నారు. అమర్ మామ ఏడుపు విని అతని బాధను తొలగించమని పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది. అప్పుడు శివుడు పార్వతీదేవితో, ఆ వ్యాపారి కొడుకు అల్ప ఆయుష్కుడని చెప్పాడు. పార్వతీదేవి అతన్ని తిరిగి బతికించమని శివుణ్ణి కోరింది. శివుడు అమర్ని మళ్ళీ బతికించాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అమర్ మామతో కలిసి యువరాణి నగరానికి చేరుకుని అక్కడ యాగాన్ని నిర్వహించాడు. రాజు అమర్ని గుర్తించి తన ఇంటికి తీసుకుని వెళ్ళి తన కుమార్తెను అతని వెంట పంపించాడు. కుమారుడు సజీవంగా రావడం చూసి వ్యాపారి కుటుంబానికి అవధులు లేకుండా పోయింది. అదే రాత్రి శివుడు వ్యాపారి కలలో కనిపించి, సోమవారం రోజు నువ్వు చేసిన ఉపవాసాలకు మెచ్చి పుత్రునికి దీర్ఘ ఆయుష్ను ప్రసాదించానని చెప్పాడు. చూశారు కదండి, దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది.
ఈ శ్రావణ సోమవారం మీరు విడిచిపెట్టకుండా ఉపవాసం ఉండి సాయంత్రం నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.